చిత్తూరులోని గాంధీ రోడ్లో ఓ దొంగల ముఠా ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, కాల్పులకు సంబంధించి వివరాలు ఏమైనా తెలిసాయా? చిత్తూరు నగరంలో దొంగల ముఠ తుపాకులతో ఓ భవనంలోకి చొరబడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా గాంధీ రోడ్డు ప్రాంతాన్ని మొత్తానికి అదుపులోకి తీసుకున్న పోలీసులు భవనంలో ఉన్న 4 దుండగులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 నాటు తుపాకులు, అదేవిధంగా కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది, అంటే ఎంతమంది, 2 ఉన్నారా 3 ఉన్నారా అంశంపై పోలీసులు ఇదమితంగా సమాచారం ఇవ్వడం లేదు. కానీ మరికొంతమంది భవనంలో దుండగులు దాగి ఉన్నారన్న అంచనాతో వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. 4 అదుపులోకి తీసుకునే సమయంలో వారు నాటు తుపాకులతో కాల్పులు జరిపిన నేపథ్యంలో లోపల ఉన్న వ్యక్తుల వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, మారణాయుధాలు, ఒకవేళ వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు లోపలికి ప్రవేశిస్తే కాల్పులు జరిగితే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది అన్న అంచనాలతో పోలీసులు ఈ భవనంలోకి వెళ్లి భవనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే గాంధీనగర్ రోడ్డు ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటువైపు ఎవరు రాకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే విధంగా భవనానికి పక్కనే ఐడిబిఐ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకు దోపిడీకి సంబంధించి వచ్చారా, లేకపోతే ఒక చిన్న ఇంటిని దోపిడీ చేసేందుకు ఇంత పెద్ద ఎత్తున ముఠా ఆ ప్రాంతానికి ప్రవేశిస్తుందా, మారణాయుధాలు తుపాకులు తీసుకొని ఇళ్లలోకి ప్రవేశిస్తారా అన్న అంశంపై ఇప్పుడు పోలీసుల్లో చర్చ సాగుతోంది. ప్రత్యేక బలగాలను కూడా ఆ భవనం సమీపంలోకి తీసుకొచ్చారు. అదే విధంగా పొగ బాంబులు, స్మోక్ బాంబ్స్ కూడా తీసుకొచ్చి ఆ పొగ బాంబులను లోపలికి భవనంలోకి వేయడం ద్వారా వారు స్పృహ కోల్పోయిన తర్వాత లోపలికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకోవాలా, ఇలా అంశాలపై పూర్తి స్థాయిలో పోలీసులు మల్లగులాలు పడుతున్నారు. ఎలాంటి చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణ నష్టం లేకోకుండా, అదే విధంగా ఎలాంటి ప్రమాదం లేకోకుండా లోపల ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవచ్చు అనే అంశంపై పోలీసులు ఎస్పీ మణికంఠ చుందోలు ఉన్నతాధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. పెద్ద ఎత్తున ఏఆర్ బలగాలు కావచ్చు, లేకపోతే పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసులను కూడా ఆ ప్రాంతానికి రప్పించి భవనం చుట్టూ పోలీసులు మోహరించారు. అదేవిధంగా గాంధీనగర్, గాంధీ రోడ్డు ప్రాంతాన్ని మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని దుండగులను అరెస్ట్ చేసేందుకు, అదే విధంగా లోపల ఎంతమంది ఉన్నారా అంశంపై సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నారాయణప్ప, అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి ఏమైనా వివరాలు రాబట్టారా ఏంటి? వాళ్ళని చూస్తే వాళ్ళ గతంలో వీళ్ళ మీద ఏమైనా రికార్డులు ఉన్నాయా, ఏమైనా తెలిసిందా వివరాలు? ఇప్పటి వరకు అయితే అదుపులోకి తీసుకున్న 4 సంబంధించి వాళ్ళు నోటోరియస్ దొంగలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారందరూ ఉత్తరాదికి సంబంధించిన దోపిడీ ముఠాకు సంబంధించిన వ్యక్తులుగా పోలీసులు పరిగణిస్తున్నారు. వారిని పూర్తి స్థాయిలో విచారించేందుకు, అంటే ఇక్కడ భవనంలో మరికొంతమంది నక్కి ఉన్నారన్న నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా ఈ ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత తిరిగి వారిని పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. అంటే ఈ ఆపరేషన్ కొనసాగుతుంది, రెస్క్యూ ఆపరేషన్. ఈ భవనంలో ఎంతమంది ఉన్నారు, ఉన్న వారి దగ్గర ఎలాంటి మారణాయుధాలు ఉన్నాయి, లోపలికి పోలీసులు వెళ్తే ఎలాంటి ప్రమాదం చోటు చేస్తుంది, ఇలాంటి అంచనాలపై పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న 4 దొంగలను పూర్తి స్థాయిలో విచారించి వారు ఏ తరహా దొంగతనానికి ప్రయత్నించారో ఆ భవనాన్ని ఆసరా చేసుకుని పక్కనే ఉన్న ఐడిబిఐ బ్యాంకు దోపిడీకి ప్రయత్నాలు ప్రారంభించారా, లేకపోతే ఈ భవనంలోని దోపిడీకి ప్రయత్నించారా అన్న అంశంపై అదుపులోకి తీసుకున్న 4 వ్యక్తులను విచారించడం ద్వారా వారికి సంబంధించిన పూర్వ చరిత్రను కూడా పోలీసులు సమాచారం సేకరించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికీ అయితే భవనంలో మరికొంతమంది దాగి ఉన్నారన్న నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకుని ఎలాంటి ప్రమాదం లేకోకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నారాయణప్ప, ఈ దొంగల నుంచి ఏమైనా వస్తువులు ఏమన్నా చూసారా? వస్తువులు ఏమన్నా దొంగిలించినట్టుగా ఉందా? అలాగే వీళ్ళు ఎలా ప్రవేశించారు ఏంటి అనేది అక్కడ ఏమైనా సీసీటీవీ రికార్డ్ ఫుటేజ్లు కూడా చూసారా? ప్రాథమికంగా అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో భవనంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఇంటి యజమాని సీసీ ఫుటేజ్ల ద్వారా గుర్తించి వారిని ఒక రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తలుపులు వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు అని చెప్పి ప్రాథమికంగా సమాచారం వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆ భవనంలోకి ప్రవేశించిన వ్యక్తులు యజమానులను బెదిరించారని కూడా సమాచారం వస్తుంది.
వాళ్ళు కొంతమంది దాడికి పాల్పడడంతో భవనంలో ఉన్న ఈ భవన యజమాని కుటుంబ సభ్యులు కూడా గాయాలు పాలవడంతో వారిని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఇదంతా గోప్యంగా పోలీసులు ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ భవనంలోకి ప్రవేశించిన వ్యక్తులకు సంబంధించి సమాచారం పోలీసులకు అందిన తర్వాత భారీ ఎత్తున అక్కడికి భవనం వద్దకు చేరుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది భవనంలో ఉన్నారు, వాళ్ళు వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్న నలుగురికి సంబంధించి మారణాయుధాలు, కత్తులు, అదే విధంగా 2 నాటు తుపాకులు, పెద్ద పెద్ద కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప. చిత్తూరులోని గాంధీ రోడ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా 2 తుపాకులతో కాల్పులు జరిపింది. వెంటనే అప్రమత్తమైన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 2 దుండగులు ఇంకా భవనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 2ని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు పొగబాంబులు కూడా తెప్పించారు.